హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఇవాళ మీకు మిర్చి కసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెక్స్ట్ క్యాప్సికమ్ని పెద్ద సైజుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, మీడియం సైజ్ కావాలనుకుంటే వాటిని 4 చేసుకోవచ్చు. నేను ఒక క్యాప్సికమ్ని 2 చేశాను. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకొని వెయిట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని, తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఒక 60% వరకు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం కుక్ చేయకోకుండా జస్ట్ 60% వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఆనియన్ని, మిర్చిని లైట్గా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగుతుండగా మధ్యలో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలా యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. మిక్స్ చేయాలి, మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి తగినంత పసుపు వేసుకొని దాన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మాడనివ్వకోకుండా ఆనియన్స్ని వాటిని దోరగా వేయించుకోవాలి. దాంట్లోకి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసేసేయాలి. నెక్స్ట్ వాటిలోకి పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్తో, దాన్ని యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ఏంటంటే మనం బిర్యానీస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి అద్దరిపోద్ది, మామూలుగా ఉండదు. సో ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ కూడా మీరు ఎక్కడ టేస్ట్ చేసి ఉండరు. సో హైదరాబాద్ స్పెషల్ అనమాట ఇది, మిర్చి కసాలా అని అంటారు. సో దానికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం చుట్టుపక్కల ఆయిల్ అంతా వచ్చేంత వరకు దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. తర్వాత కారం యాడ్ చేసుకోండి తగినంత. సాల్ట్ కూడా యాడ్ చేశారు కదా, దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం. సో ఇలా దగ్గరగా అయ్యిద్ది మొత్తం. కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేసి దాంట్లోకి మనం గ్రేవీ కావాలి కాబట్టి ఇలా ఆయిల్ బయటకు వచ్చాక తగినంత వాటర్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ని. సో దాంట్లో కొంచెంసేపు అలా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి. అది స్లోగా కుక్ చేసేసుకోవాలి దాన్ని లో ఫ్లేమ్లో. సో ఇలా బబుల్స్ వచ్చి కుక్ అయిన తర్వాత, దగ్గరగా అయిన తర్వాత రెడీగా వేయించి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ పీసెస్ని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల ముందు దించేస్తున్నామనగా వీటిని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, చాలా సింపుల్, చాలా ఈజీ. చింతపండు పులుసు కావాలనుకుంటే చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదనుకుంటే అలా కూడా తినచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీ మిర్చి కసాలా కర్రీ. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాబీస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.